ఐపీఎల్ 2026లో మే 11 సోమవారం జరిగిన 55వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్పై 3 వికెట్ల తేడాతో కీలక విజయాన్ని అందుకుంది. ప్రకృతి రమణీయమైన ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ విజయవంతంగా ఛేదించింది. ఈ గెలుపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడమే కాకుండా పంజాబ్ కింగ్స్కి మాత్రం ఇది టోర్నమెంట్లో వరుసగా 4వ ఓటమి అయింది. పంజాబ్ జట్టుకు హోమ్ గ్రౌండ్స్లో ఒకటైన హెచ్పీసీఏ స్టేడియం భారీ స్కోర్ల మ్యాచ్లకు పేరుగాంచిన తన కీర్తిని నిలబెట్టుకుంది. అద్భుతమైన పర్వతాల మధ్య బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ను అందించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలోని క్యాపిటల్స్ జట్టు పంజాబ్ విసిరిన సవాలును పట్టుదల, వ్యూహాత్మక బ్యాటింగ్తో అధిగమించింది. ఈ ఫలితంతో వారు ప్లేఆఫ్ రేసులో గణితశాస్త్రపరంగా ఇంకా కొనసాగుతున్నారు. మే 12, 2026 నాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లలో 5 గెలిచి 7 ఓడి 10 పాయింట్లతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే ఇటీవల ఓటములతో తడబడుతున్నప్పటికీ 11 మ్యాచ్లలో 6 గెలుపులు, 4 ఓటములు, 1 ఫలితం లేకుండా 13 పాయింట్లతో 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. దీనికి +0.428 నెట్ రన్ రేట్ కూడా తోడైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన చేజింగ్కు అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలే ప్రాణం పోశాయి. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక కీలక హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ను నిలబెట్టి తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ జట్టులోకి తిరిగి వచ్చిన డేవిడ్ మిల్లర్ కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీని అందించాడు. మిడిల్ ఆర్డర్లో తన విలువను మరోసారి చాటి చెప్పాడు. అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ కూడా తమ వంతు కీలక సహకారాన్ని అందించారు. ఢిల్లీని గెలుపు గీత దాటించడంలో వాళ్ల పాత్ర చాలా కీలకం. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక కీలక హాఫ్ సెంచరీతో తన ఫామ్ను ప్రదర్శించాడు. తన జట్టును 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. ఐపీఎల్ 2026 కోసం పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన యువ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కూపర్ కానలీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఖరారయ్యాడు. ఈ మ్యాచ్లో 38 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ ప్రదర్శనలు ఐపీఎల్ 2026 సీజన్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మనకు చూపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్ రేసులో పటిష్టంగా ఉన్నారు. అతను 11 మ్యాచ్ల్లో 468 పరుగులు చేసి ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నారు. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ ఫలితం ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్లో 2 టీంల ప్లేఆఫ్ అవకాశాలపై చాలా ప్రభావం చూపుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నా నెట్ రన్ రేట్ -0.993తో ఇంకా చాలా కష్టపడాలి. ప్లేఆఫ్కి చేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్ల్లో మంచి డామినెంట్ విజయాలు సాధించాల్సి ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో కొంచెం సేఫ్గా ఉన్నా తమ ఓటముల పరంపరను ఆపడానికి వెంటనే పుంజుకోవాలి. టాప్ 4లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ రూల్స్ ప్రకారం టాప్ 4 టీమ్స్ ప్లేఆఫ్స్కి వెళ్తాయి. అక్కడ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఆపై గ్రాండ్ ఫైనల్ ఉంటాయి. ఈ 2 టీంల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. చాలా గుర్తుండిపోయే మ్యాచ్లను చూశాం. ఈ సీజన్లో కూడా హై స్టేక్స్ మ్యాచ్లతో ఆ ట్రెడిషన్ని కొనసాగిస్తున్నాయి. ఇది టీంల మొమెంటాన్ని మార్చగలదు. ఇక హెచ్పీసీఏ స్టేడియం విషయానికి వస్తే సముద్ర మట్టానికి 1457 మీటర్ల ఎత్తులో ఉండటంతో అక్కడి వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పెద్ద షాట్లు కొట్టే బ్యాట్స్మెన్కి బాగా అనుకూలం. అందుకే మే 11న చూసినట్టు హై స్కోరింగ్ థ్రిల్లర్లు అక్కడ తరచుగా జరుగుతాయి. మే 24న లీగ్ స్టేజ్ ముగియనుండటంతో ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండూ కూడా ఐపీఎల్ 2026 చివరి దశలో గట్టి పోటీని తట్టుకుని నిలబడటానికి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాయి.